హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుష్మిత. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీకు ఎప్పుడు లాగానే హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానమాట. అయితే ఈరోజు మాత్రం వెరైటీగా ఆయిల్ వాడకుండా, షుగర్ వాడకుండా, అసలు మన దాంట్లో ఎలాంటి సాల్ట్ వాడకుండా వెజ్ బిర్యానీ. మరి అది ఎలా చేస్తారు ఏంటి? వెయిట్ లాస్ వాళ్ళకైతే హ్యాపీగా తినేవచ్చు అనమాట అండి. ఈ రెసిపీ తిన్నట్లయితే ఇంకా మన క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉండదు, అలాగే ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది, మినరల్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఫైబర్ రిచ్ ఫుడ్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే సూపర్ హెల్దీ ఫుడ్ అనమాట. బలం కూడా చాలా ఉంటుంది. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నానండి. మనం ఎప్పుడు కూడా టెంపుల్స్లో కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా. అది ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. గట్టిగా అవుతుంది. కవర్లో పెట్టి పెడితే గట్టిగా అవుతుంది. అయితే మనకి ఎప్పుడు యూజ్ ఉంటుందో అప్పుడు మనం బౌల్లో వాటర్ పోసి ఇలా పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా వచ్చేస్తుందండి. వాటర్ పోయకపోయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగా. అయితే నేను ఏం చేశానంటే కోకోనట్ అనమాట, కోకోనట్ మిల్క్తో ఈరోజు వెజ్ బిర్యానీ అస్సలు తిన్నారంటే వేరే లెవెల్ అబ్బా, అంత బాగుంటుంది. మరి ఇలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కోకోనట్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని చేస్తే ఏమవుతుందంటే ఆ పల్పులో ఉన్న కోకోనట్లో ఉన్న మిల్క్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోయి అందులోకి దిగుతుంది అనమాట. ఇలా వడగట్టేసుకోవాలి క్లాత్లో. అయితే నెక్స్ట్ కడాయి పెట్టేసుకున్నానండి. కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడ ఆయిల్ లేదు అని చెప్పాను కదండి, మీగడతోని వెజ్ బిర్యానీ చేశాను అనమాట. జస్ట్ టూ స్పూన్స్ అనమాట. పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద స్పూన్స్తోని 2 స్పూన్స్ మీగడ తీసుకున్నాను. నేను ఎప్పుడు కలెక్ట్ చేస్తూ ఉంటానండి ఇంట్లో, ఎందుకంటే రెసిపీస్లోకి అవసరం అవుతాయి కదా, వెయిట్ లాస్ రెసిపీస్ కానీ అవి ఇవి అని. సో ఇంకా ఈరోజు అలా చేశాను అనమాట. ఒక 2 స్పూన్స్ తీసేసుకొని కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని తర్వాత బే లీవ్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా పొడుగ్గా తరిగి వేసి పెట్టేసుకున్నాను. ఫస్టే మిర్చిని యాడ్ చేశాను అనమాట. దాంట్లోనే ఇంకా ఫ్రై చేయాలి, స్టిర్ ఫ్రై మొత్తం టాస్ చేసేసుకున్న తర్వాతనే చేసేసుకోవాలి. అయితే ఇలా మనం ఫ్రై చేసేస్తాం కదండి బాగా. దీంట్లోకి నేను సన్నగా తరిగి అండ్ ఆల్సో వెజిటబుల్స్ చాలా యాడ్ చేశానని చెప్పాను కదా, చాలా యాడ్ చేశానండి. పొటాటోస్, టొమాటోస్, అలాగే బఠానీ ఉంటాయి కదా, బఠానీ యాడ్ చేశాను. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ అండ్ ఆల్సో బీన్స్ యాడ్ చేశాను అనమాట. మనకి ఎప్పుడు కూడాను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆయిల్ లేకుండా ఇలా అయితే వండొచ్చు ఒకటి. ఇంకొకటి వచ్చేసి మనము రైస్తో పాటు ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. అందుకే వెయిట్ లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. మనకి చామదుంపలు ఇది మన అదే పొటాటోస్ తీసుకుంటూ ఉంటాం కదా, దానివల్ల ఏమైనా వెయిట్ లాస్ వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చండి. అది ఏమి ఉండదండి. అకేషనల్గా ఎప్పుడో ఒకసారి తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయితే ఉండదు. రెగ్యులర్గా తీసుకొనివి తీసుకున్నట్లయితేనే ఇబ్బంది. చారు తీసుకుంటూ ఉంటారు కదా, చారు అసలు మంచిదే కాదు, కానీ మనం ఏం చేస్తాము, చారు తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. అది పులుపుదనం ఉంటుంది కదా, టామరిండ్ అనేది అస్సలు మంచిది కాదండి. చింతపండు చాలా డేంజర్. అది ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఓకే, ఆరోగ్యానికి మంచిది. అది కూడా రోజు తీసుకుంటూ ఉంటారు కొందరు. అలా అయితే తీసుకోకండి అబ్బా. అండ్ చూసారు కదా, అన్ని వెజిటేబుల్స్ ఒకటి తర్వాత ఒకటి ఇలా అయితే యాడ్ చేశాను అనమాట నేను. అవన్నీ కూడా సేమ్ అదే మీగడ. కావాలంటే మీరు ఏం చేయండి అంటే 2 స్పూన్స్ సరిపోవట్లే మీగడ అంటే 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి అబ్బా. దాన్ని బట్టి కూడా మీకు అది ఉడికే ఛాన్సెస్ ఉంటుంది. నాకు 2 స్పూన్స్ సరిపోయింది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి. అది మగ్గిన తర్వాత మంచిగా నా దగ్గర గడ్డ పెరుగు ఉండే అనమాట. ఆ పెరుగు ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. పెద్ద గరిట ఉంటుంది కదా, దాంతో 1 స్పూన్ యాడ్ చేశాను. మీకు తగినంత తీసుకోండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, బాస్మతి రైస్, అవి ఇందులో వేసేసుకున్నాను అనమాట. అక్క మరి వెజ్ బిర్యానీ అంటే ఫస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత వేయాలి కదా రైస్ అని మీకు డౌట్ రావచ్చండి. అలా ఏం లేదు. అయితే నేను నానబెట్టాను కదా బిర్యానీ, 1.5 గ్లాస్ తీసుకున్నాను అనమాట అండి రైస్. దానికి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. అయితే వాటర్ అనే దానికన్నా కూడా నేను కోకోనట్ మిల్క్ అని చెప్పాలి, కోకోనట్ మిల్క్ తీసుకున్నాను కదా, అవే నాకు వచ్చాయన్నమాట 2 గ్లాసెస్. అవి 2 గ్లాసెస్ తీసుకొని ఇంకా 1 గ్లాస్ వచ్చేసి వాటర్ తీసుకున్నాను
చేసుకున్నాను అనమాట అలాగా. సో ఇంకా నాకు కన్సిస్టెన్సీ సరిపోయింది ఇక్కడ మంచిగా. నెక్స్ట్ మీకు కావాల్సి వస్తే మిర్చి యాడ్ చేశాను కదండి, ఇప్పుడు కారం అయితే యాడ్ చేయలేదు, కొంచెమే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకోండి. మీకు కావాలంటే వెజ్ బిర్యానీ పులావ్ ఉంటుంది కదండి, ఎవరెస్ట్ వాళ్ళ బాగుంటుంది, అది వేసేసుకోండి లైట్గా, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మసాలాస్ అయితే ఏం లేవండి, జస్ట్ నేను ఎలా అంటే యాలకులు ఉంటాయి కదా, ఒక 4 యాలకులను బే లీవ్స్ యాడ్ చేశాను. లవంగాలు అయితే అస్సలు యాడ్ చేయలేదండి, ఎందుకంటే మీకు కావాలంటే చేసుకోవచ్చు, ఒక 1 to 2 ఎనఫ్. చూసారు కదా, ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేయండి. 10 మినిట్స్ అయితే మ్యాక్సిమం, ఇంకా 10 to 15 మినిట్స్ పెడితే చాలా బాగా కుక్ అవుతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా చూసారు కదండి, చాలా పొడి పొడిగా ఎంత బాగుందో అసలు వెజ్ బిర్యానీ అయితే, సూపర్ డెలీషియస్ అనమాట. టేస్ట్ మా వారైతే ఆ రోజు డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇది ప్రిపేర్ చేశాను కదా, టేస్ట్ చేశారు. కొబ్బరి పాలతో చేశానని చెప్పలేదు నేనే, అప్పుడప్పుడు చేస్తాను, అయితే చెప్పాను అనమాట తినరేమో అనేసి. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. అలాగా మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా మెత్తగా అవుతుంది, ఇట్లా మంచిగా క్రిస్పీగా మంచిగా పలుకు బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సీ యు ఇన్ అనదర్ వీడియో.